పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ సంబరాలలో ఉత్సాహంగా పాల్గొన్నటువంటి పోలీస్ అధికారులకి, మన పోలీస్ సిబ్బందికి, ముఖ్యంగా మహిళా సిబ్బందికి, మన పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మనమందరం కుటుంబంలాగా, మనది పోలీస్ కుటుంబం, మనమందరం కుటుంబంలాగా ఈ సంక్రాంతిని, వేడుకల్ని, ఈ సంబరాల్ని ఇంత ఆనందంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. సంక్రాంతి అనేది కేవలం ఒక వేడుక మాత్రమే కాదు. ఈ పండగకి చాలా అర్థాలు ఉన్నాయి. సంక్రాంతి అనేది ఒక కష్టానికి ప్రతిఫలం, ఒక శ్రమకి గుర్తింపు, అదేవిధంగా కుటుంబ సంబంధాలకి బలం చేకూర్చేటువంటి ఒక సందర్భం. ఒక రైతు ముఖ్యంగా సంవత్సరాంతంలో కష్టపడి కరెక్ట్గా సంక్రాంతికి ముందుకు ఎంతో కష్టాన్ని పెట్టి పొలాన్ని పండించి ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని సంక్రాంతికి ముందు పొందుతాడు. అదేవిధంగా రైతు కూలీలతో పాటు ఎంతోమంది వాళ్ళ యొక్క శ్రమకి గుర్తింపులాగా సంక్రాంతి పండుగ నిలుస్తుంది. అదేవిధంగా ఏ పండుగకి కుటుంబ సభ్యులు కలుస్తారో లేదో కానీ మన రాష్ట్రమంతా, మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా సంక్రాంతికి, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో దేశ విదేశాల్లో ఉన్నా కూడా ఈ సంక్రాంతి కుటుంబ సభ్యులందరూ కలిసి మన యొక్క సంస్కృతి సంప్రదాయాల్ని గుర్తు చేసుకుంటూ రేపటి తరాలకు కూడా వాటి విలువల్ని చెప్పేటువంటి ముఖ్య సందర్భంగా ఈ సంక్రాంతి నిలుస్తుంది. ఇక ముఖ్యంగా మన గురించి మాట్లాడితే పోలీస్ శాఖలో ఉద్యోగం అనేది ఇతర శాఖల్లో లాగా సాధారణ ఉద్యోగం కాదు. రాత్రి పగలు నిరంతరం పనిచేస్తూ ప్రజల కోసం, శాంతి భద్రత కోసం మనమందరం కష్టపడి పనిచేస్తూ ఉంటాం. పండగలు వచ్చినా, ఇతర వేడుకలు వచ్చినా, కుటుంబాల్లో ఇంపార్టెంట్ అకేషన్స్ వచ్చినా కూడా వాటన్నిటిని పక్కన పెట్టి మనం ప్రజా భద్రతే మొదటి బాధ్యతగా తీసుకుంటాం. ఇలా నిరంతరం ప్రజల కోసం మనం పనిచేస్తుంటాం. ఎంతో ఒత్తిడిని కూడా ఎదుర్కొంటూ ఉంటాం. సో ఆ ఒత్తిడి నుంచి కొద్దిగా విరామం పొందడానికి ఈరోజు ఇంకా నెక్స్ట్ టైం ఇంకా గొప్పగా జరుపుతాం. సో జిల్లా నుంచి అందరినీ కూడా, మహిళా సిబ్బందిని, అదేవిధంగా అన్ని సబ్ డివిజన్స్ నుంచి కూడా అందరినీ కూడా ఈ సంబరాల్లో పార్టిసిపేట్ చేసి అందరూ కూడా మార్నింగ్ నుంచి అనేక ఆటలు ఆడారు. ఆట విడుపులు, కోలాటాలు, అదేవిధంగా హరిదాసులు వచ్చారు, గంగిరెద్దులు వచ్చాయి. ఇవన్నీ కూడా మన యొక్క చైల్డ్హుడ్ని, ఒక 2-3 డెకేడ్స్ బ్యాక్ యొక్క వాతావరణాన్ని గుర్తు చేశాయి. మనమంతా కూడా ఈ టెక్నాలజీ యుగంలో చాలా వేగంగా పరిగెడుతున్నాం. ఆ వేగంగా పరిగెడే క్రమంలో డెవలప్మెంట్ మంచిదే, టెక్నాలజీ అడాప్షన్స్ మంచిదే. బట్ ఏంటంటే మన యొక్క బేసిక్స్ వాల్యూస్ని, మన యొక్క చిన్న చిన్న సంస్కృతి రిలేటెడ్ ఇష్యూస్ని మర్చిపోతూ ఉంటాం. ఇవన్నీ మనం జరుపుకోకుండా, మన యొక్క పిల్లల్ని తెలియపరచకుండా, కొత్త జనరేషన్కి ఏమి ఇవ్వకపోతే కొద్ది రోజుల తర్వాత పండుగలు మాయమవుతాయి. వాటి యొక్క విలువ కూడా కొత్త జనరేషన్స్ తెలియదు. సో పండుగల యొక్క ఉద్దేశాలని గ్రహించి మంచి వాతావరణంలో అందరూ కూడా, ముఖ్యంగా కుటుంబ బాంధవ్యాలని, సంబంధాలని బలోపేతం చేసుకున్నటువంటి, అది కుటుంబ పరంగా కావచ్చు, గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామస్తులందరూ కావచ్చు,
యాజ్ ఏ యూనిట్ ప్రాంతం కావచ్చు, జిల్లా కావచ్చు, రాష్ట్రం కావచ్చు, ఇలాంటి వేడుకలు అనేవి అవసరం. అదేవిధంగా మన బాపట్ల జిల్లా పోలీస్ యంత్రాంగం జిల్లా ఆవిర్భావం నుంచి కూడా నేరాల నియంత్రణలో కానీ, శాంతి భద్రత పరిరక్షణలో కానీ, అదేవిధంగా ప్రజలకి చేరువయ్యేటువంటి అనేక కార్యక్రమాలు చేపట్టడంలో కానీ బాగా పనిచేశారు, బాగా పనిచేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఇంకా బాగా పనిచేస్తారని ఆశిస్తున్నాం. అందరూ కూడా సిబ్బంది, మన పోలీస్ సిబ్బందిలో అందరిలో కూడా మంచి ఐక్యత, పరస్పర గౌరవం, అదేవిధంగా ఒక టీం వర్క్తో పనిచేయాలి. హోంగార్డ్ నుంచి, కానిస్టేబుల్ నుంచి అధికారి వరకు అందరూ కూడా కష్టపడి పనిచేస్తూ ఒకే లక్ష్యంతో ముందుకు వెళ్ళాలి. ఈ సంక్రాంతి పండుగ మనలో కొత్త ఉత్సాహాన్ని, కొత్త మంచి ఆలోచనల్ని, మంచి శక్తిని ఇచ్చి రాబో రోజుల్లో మనమంతా కూడా ఇంకా గట్టిగా పనిచేస్తూ, కష్టపడి పనిచేస్తూ బాపట్ల జిల్లా ప్రజానికానికి మరింత చేరువవుతూ మన జిల్లా శాఖ, పోలీస్ శాఖ రాష్ట్రంలో ఆదర్శవంతంగా నిలవాలనేసి ఆశిస్తున్నాము. ముఖ్యంగా మన విధులు నిర్వర్తించడంలో మన కుటుంబ సభ్యుల యొక్క సహకారం చాలా ఉంటుంది. వాళ్ళ యొక్క సహారం లేకపోతే మనం 24/7 పనిచేయలేం. ఈ సందర్భంగా మన పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళ యొక్క సహకారానికి అంతా కూడా వాళ్ళకు కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ సంక్రాంతి పండుగ మనందరిలోనూ సుఖ సంతోషాలని, మంచి ఆరోగ్యాన్ని మనకు అందించాలనేసి, అదేవిధంగా రాబో రోజుల్లో మనమందరం కూడా చక్కగా పనిచేయడానికి ఈ పండుగ ఒక నూతన ఉత్తేజాన్ని ఇస్తుందని ఆశిస్తూ మరొకసారి మన పోలీస్ అధికారులకి, మన పోలీస్ సిబ్బందికి, మహిళా సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి శుభాకాంక్షలతో పాటు భోగి, కనుమ శుభాకాంక్షలు కూడా. థ్యాంక్ యూ.